టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో నవ్వుల పండగే. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి కడుపుబ్బా నవ్విస్తూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంలో ఈయన దిట్ట. తన మొదటి సినిమా పటాస్ నుంచి మొన్నటి మనశంకర వరప్రసాద్ గారు వరకు 100% సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న అరుదైన దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఇప్పటివరకు అనిల్ రావిపూడి ప్రధానంగా కామెడీ, మాస్ ఎంటర్టైనర్లను మాత్రమే తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణరామ్ కాంబినేషన్లో ఒక క్రేజీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్న ఈ ప్రాజెక్టుకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది. ఈ సినిమా కూడా అదే కామెడీ, ఫన్ జోనర్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి మనసులో ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. పౌరాణిక పాత్రల ఆధారంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలనే కోరిక ఆయనకి చాలా కాలంగా ఉందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం ఏది ఆయన తెరపై చేయలేదు. కానీ ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకోవడానికి అనిల్ రావిపూడి ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు టాలీవుడ్లో ఒక వార్త గట్టిగా వైరల్ అవుతోంది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి భారతీయ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ఒక భారీ యానిమేటెడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. రామాయణంలోని కొన్ని అత్యంత ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టాలను అత్యున్నత స్థాయి యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యమట. ఇక ఈ ప్రాజెక్టులో అందరికీ ఆసక్తిని పెంచుతున్న అసలు విషయం ఏంటంటే అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్. సాధారణంగా దర్శకులు స్క్రిప్ట్ రాసి యానిమేషన్ టీంకి అప్పగిస్తారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం స్వయంగా ప్రతి సన్నివేశంలోనూ పాల్గొంటున్నారట. ప్రతి సీన్ను తానే స్వయంగా అభినయించి పాత్రలకు కావాల్సిన హావభావాలు, భావోద్వేగాలతో పాటు డైలాగ్స్ను కూడా ప్రత్యేకంగా రికార్డ్ చేశారట. ఆ తర్వాత యానిమేటర్లు పాత్రలకు ప్రాణం పోయడానికి, సీన్లను డిజైన్ చేయడానికి ఈ రికార్డింగ్లను మెయిన్ రిఫరెన్స్లుగా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. రామాయణం లాంటి పవిత్రమైన ఇతిహాసం నేపథ్యం కావడం, పైగా అనిల్ రావిపూడి సృజనాత్మక ప్రక్రియలోని ప్రతి దశలోనూ వ్యక్తిగతంగా పాల్గొనడంతో ఈ ప్రాజెక్ట్ ఆయన చేసిన సాధారణ సినిమా కంటే పూర్తిగా విభిన్నంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ యానిమేషన్ రామాయణం ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి అనిల్ రావిపూడి నిజంగానే ఈ యానిమేషన్ సినిమాతో వస్తారా? ఆయన కామెడీ ట్రాక్ నుండి బయటకొచ్చి రామాయణాన్ని ఎలా ఆవిష్కరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.